ఎట్టకేలకు నామినేషన్ గడువు ముగిసే రోజు బీజేపీ తుది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బెల్లంపల్లి, కొయ్యాల ఏమాజీనా, పెద్దపల్లి దుగ్గ్యాల, ప్రదీప్ రావు, సంగారెడ్డి దేశపాండే, నర్సంపేట పుల్లారావు, దేవరకద్ర, కొండా ప్రశాంత్ రెడ్డి, నాంపల్లి రాహుల్ చంద్ర, కంటోన్మెంట్ గణేష్, షేర్లింగంపల్లి రవికుమార్ యాదవ్, మల్కాజ్గిరి రామచంద్రరావు, మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాంపల్లి రాహుల్ చంద్ర, చాంద్రయన్గుట్ట మహేందర్, మధిర విజయరాజును బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. చంద్రయన్గుట్ట, బెల్లంపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను బీజేపీ మార్చింది. ఎట్టకేలకు నామినేషన్ గడువు ముగిసే రోజు బీజేపీ తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బెల్లంపల్లి, కొయ్యాల ఏమాజీని, పెద్దపల్లి దుగ్గ్యాల ప్రదీప్ రావు, సంగారెడ్డి దేశపాండే, నర్సంపేట పుల్లారావు, దేవరకద్ర, కొండా ప్రశాంత్ రెడ్డి, నాంపల్లి రాహుల్ చంద్ర, కంటోన్మెంట్ గణేష్, షేర్లింగంపల్లి రవికుమార్ యాదవ్, మల్కాజ్గిరి రామచంద్రరావు, మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాంపల్లి రాహుల్ చంద్ర, చంద్రయన్గుట్ట మహేందర్, మధిర విజయరాజును బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే చంద్రయన్గుట్ట, బెల్లంపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను బీజేపీ మార్చింది. ఎట్టకేలకు నామినేషన్ గడువు ముగిసే రోజున బీజేపీ తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, మొత్తానికైతే బీజేపీ చివరి నిమిషంలో తన పూర్తిగా 111 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. వారిని ఒకసారి సామాజిక వర్గాల వైజ్గా చూసుకుంటే ఎస్సీ 21, ఎస్టీ 10, బీసీ 36, అదేవిధంగా ఓసీకి సంబంధించి 44, అదేవిధంగా జనసేనకి పోటీ చేస్తున్నటువంటి 8 నియోజకవర్గాల్లో 2 ఎస్టీ, 5 బీసీ, 1 రెడ్డి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము బీజేపీకి సంబంధించి ఈ లిస్ట్ అయితే ఇప్పుడు ఖరారైపోయింది. నిన్న రాత్రి వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి మీరే అభ్యర్థులు, మీరు ఇంకా మీకు సంబంధించి రేపు నామినేషన్ దాఖలు చేసుకోవడానికి మీకు సంబంధించినటువంటి సెట్ రెడీ చేసుకోండి అని చెప్పారు. దాంట్లో చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ఒక సెట్ ని అయితే భారతీయ జనతా పార్టీ తరఫున వేసుకొని పెట్టుకున్నారు. ఒకవేళ బీఫామ్ వస్తే ఓకే, రాకపోతే అప్పుడు చూసుకున్నాము అన్నట్టుగా బీఫామ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా ముందైతే ఒక సెట్ వేసుకుని పెట్టుకున్నారు. ఎవరైతే వేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నిన్న వాళ్ళకి కాల్ వెళ్ళింది. వాళ్ళకి సంబంధించి రాత్రి కొంతమందికి కిషన్ రెడ్డి స్వయంగా బీఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఇప్పటికైతే బీఫామ్స్ అందరికీ వెళ్ళాయి. ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వెళ్ళబోతున్నారు. దాదాపు 70% బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళలో కూడా ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే దాదాపు ఉన్నటువంటి వాళ్ళలో మరో 10 మంది వేసేశారు. అదేవిధంగా బెల్లంపల్లికి మళ్ళీ శ్రీదేవినే ఖరారు చేసింది. బెల్లంపల్లికి సంబంధించి అక్కడ అలంపూర్ లో రాజగోపాల్ కి టికెట్, దానికి సంబంధించి బెల్లంపల్లిలో కూడా మరొకసారి శ్రీదేవిని ఆమె పేరే ఖరారు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఇస్తారు అనేటువంటి ఒక సందిగ్ధం ఉండే. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చంద్రాయనగుట్టకు సంబంధించి, ఎందుకంటే మనకు బెల్లంపల్లికి సంబంధించి ఎమోజీ పేరు వచ్చింది, అతన్నా లేదంటే మళ్ళీ శ్రీదేవి అంటే
మళ్ళీ ఒకసారి బెల్లంపల్లికి సంబంధించి మళ్ళీ ఒకసారి మార్చి శ్రీదేవినే ఖరారు చేసినట్టు కొద్దిసేపటి క్రితం మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలంపూర్ లో రాజగోపాల్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అలంపూర్ కి సంబంధించి కూడా మనకి ఇచ్చినటువంటి లిస్ట్ లో మీరమ్మ పేరు ఉంది. మరి ఈ రెండుకి సంబంధించి ఎంఓజీ అండ్ మీరమ్మ పేరుకి సంబంధించినటువంటి మార్పులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మార్పు చేస్తుంది. మరోవైపు ఇచ్చినటువంటి లిస్ట్ లో కూడా వనపర్తి, బెల్లంపల్లి, చంద్రాయనగుట్ట అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి మార్పు చేశారు. ఎందుకంటే అశ్వత్థామరెడ్డి నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేరన్నారు కాబట్టి ఆ ప్లేస్ లో మరొక వ్యక్తిని ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 111 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే బీజేపీ ప్రకటించేసింది. ఇంకా ఈ రోజు వాళ్ళు 1 o'clock లోపే అందరు కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమైపోయారు. వీళ్ళలో చాలా మంది దగ్గరికి కేంద్ర మంత్రులు ఉన్నారు. దాదాపు ఇప్పుడు మనకు తెలంగాణలో 6 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ 6 కేంద్ర మంత్రులతో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తం 7 ఉన్నారు. కాబట్టి 7 కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంచుకోబోతున్నారు. దాదాపు 1 గంట లోపు 1:30 వరకు అంతా అందరూ ఫైనల్ గా వేసేసేయండి, మీ సెట్స్ అని కూడా రెడీగా పెట్టుకోండి. నిన్న నైట్ చేశారు. నిన్న నైట్ నుంచి కూడా అభ్యర్థులు అదే పనిలో ఉన్నారు. మార్నింగ్ 10 o'clock కల్లా దాదాపు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసిన వాళ్ళు ర్యాలీగా బయలుదేరి మరి కొద్దిసేపట్లో వేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.